నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాజ్యసభలో ఎన్డీఏకి ముఖ్యంగా బీజేపీకి మెజారిటీ పెరిగింది. దీంతో కీలక బిల్లులకు సంబంధించి ఆమోదం లభించే అవకాశానికి ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే టైంలో కాంగ్రెస్ కి రాజ్యసభలో మెజారిటీ తగ్గింది. యాజ్ ఇట్ ఈస్ గా ఎన్డీఏ మెజారిటీ పెరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను. ఇక రాజ్యసభ ఎన్డీఏ మెజారిటీ మార్కుల్ని క్రాస్ చేసింది. ఉప ఎన్నికల్లో 11 స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాల విజయం అందుకోవడంతో ఎన్డీఏ బలం 112కు పెరిగింది. ఇందులో బీజేపీకి 96 మంది సభ్యులున్నారు. మొత్తం 112 మందిలో 96 మంది బీజేపీ సభ్యులే ఉన్నారు. అంటే రాజ్యసభలో బీజేపీ బలం చాలా భారీ ఎత్తున పెరిగిందన్నమాట. అలాగే 6 నామినేటెడ్ సభ్యులు, ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఎన్డీఏకి మద్దతుగా ఉండడంతో పెద్దల సభలో ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీతో ఉంది. సో స్పష్టమైన మెజారిటీతో ఉన్నప్పుడు కొన్ని కీలకమైన బిల్లుల్ని ఆమోదం లభించుకోవడానికి ఇది చాలా 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 యూజ్ అవుతుంది. ఇక ఇటీవల 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ 9 సీట్లు, మిత్రపక్షాలైన ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం, ఆర్ఎల్ఎం అభ్యర్థుల్లో 2తో మొత్తం ఎన్డీఏ 11 స్థానాల్ని కైవసం చేసుకోగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింగ్ కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ప్రతిపక్షాల బలం 85కి చేరుకుంది. ప్రతిపక్షాల బలం 85కు ఉంటే స్పష్టమైన మెజారిటీతో ఎన్డీఏ మొత్తం 112 స్థానాలకు పెరిగిపోతే ఇందులో 96 మంది సభ్యులు బీజేపీకి సంబంధించే ఉన్నారు. మొత్తం ప్రతిపక్ష బలం 85 అయితే ఒక్క బీజేపీదే 96. అంటే రాజ్యసభలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించింది. దీని ద్వారా రాజ్యసభలో కీలకమైన బిల్లుల ఆమోదంలో స్పష్టమైన మెజారిటీని సంపాదించుకోవడానికి అవకాశం దక్కింది. ఇది మోదీ సర్కార్కు ఎన్డీఏకి వచ్చిన బలం అయితే రాహుల్ గాంధీ లాంటి నాయకులకు గొంతులో వెలక్కాయబడ్డట్టు అని చెప్పొచ్చు. ఇక 245 స్థానాలున్న రాజ్యసభలో ప్రస్తుతం 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో 4, మరో 4 నామినేటెడ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో రాజ్యసభలో ప్రస్తుతం మొత్తం సంఖ్య 237 ఉంటే కొత్త సభ్యులను కలిపి చూస్తే ఎన్డీఏకు రాజ్యసభలో మెజారిటీ వచ్చినట్టుగా కనిపిస్తోంది. దీంతో రాజ్యసభలో బిల్లుల ఆమోద సమయంలో ఇతర చిన్న పార్టీల వెంట పడాల్సిన అవసరం లేదు. చాలా సార్లు చూస్తూ ఉంటాం, ఒక బిల్లు ఆమోదానికి మిగిలిన పార్టీల మద్దతు కోరుకుంటే ఆ పార్టీలు ములగ చెట్టెక్కి కూసుకోవడం, చిన్న చితకా పార్టీలైనా వాళ్ళ అవసరాలకు, వాళ్ళ రాష్ట్రాలకు, వాళ్లకు ఏదైనా తాయిలాలు ఇస్తే తప్ప ఆ బిల్లుల్ని ఆమోదించమని చెప్పకపోవడం కూడా. ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీఏకి బీజేపీకి అవసరమే లేదట, ఎవరి సహాయాన్ని కూడా అడగాల్సిన అవసరం. ఇక ఇప్పటి వరకు రాజ్యసభ ప్రతిపక్షానిదే సంఖ్యాబలం ఎక్కువ. దీంతో తరచూ ఎక్కువ సభలో బిల్లులకు మోక్షాలు లభించడానికి ఇబ్బందులు ఎదురయ్యేది. ఇంతకాలం ఎలా ఉండేదంటే ప్రతిపక్షం అంటే ఇండి కూటమికి ఎక్కువ ఉండేవి సీట్లు. దాంతో ఏమయ్యేదంటే ప్రతి బిల్లులో కూడా ఏదో ఒక మెలిక పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఇండి కూటమి టబాళ్ళ పడిపోతే ఇండి కూటమి టోటల్ సీట్ల కంటే కూడా బీజేపీ సీట్లు అత్యధికంగా ఉన్నాయి. దీంతో రాహుల్ గాంధీ, ఖర్గే, ఇండి కూటమికి రాజ్యసభలో భారీ దెబ్బ పడితే అదే టైంలో బీజేపీకి మోదీకి మరింత బలం పెరిగింది బిల్లుల ఆమోదంలో అని చెప్పొచ్చు. ఇక బీజేపీ, వైసీపీల సాయం తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ 2 పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, బీజేడీకి 9 మంది సభ్యులు ఉన్నారు. కీలక బిల్లుల సమయంలో బీజేపీ ఆ 2 పార్టీల మద్దతుపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ 2 పార్టీల అవసరం లేకుండానే బీజేపీ ముందుకు వెళ్ళడానికి అవకాశం లభించింది. ఈ 2 పార్టీల మద్దతు లేకపోయినా కూడా రాజ్యసభలో బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి అవకాశం వచ్చింది. మధ్య కాలంలో చూస్తున్నాం, జగన్ కూడా వెళ్ళి ఇండి కూటమి వాళ్ళతో మాట్లాడటము, ఇవన్నీ ఇండి కూటమిలో విలీనమయ్యే అవకాశం ఉంది అని కూడా తెలుస్తోంది. అదే కనుక జరిగితే మరి వాళ్ళ మెజారిటీ ఎక్కువైతుందేమో ఏంటి అనుకునే సమయంలో ఇప్పుడు ఏకగ్రీవంగా గెలవడము అనేది బీజేపీకి మరింత బలాన్ని పెంచింది. ఇక నుంచి రాజ్యసభలో బిల్లుల ఆమోదంలో ఎలాంటి సహాయము లేకుండా బీజేపీ అడుగులు ముందుకు వేయనుంది ఎన్డీఏ నేతృత్వంలో. ఇక ఎన్డీ కూటమి, రాహుల్ గాంధీ రాజ్యసభలో మళ్ళీ సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఏదేమైనా దేశ హితాన్ని కోరుకునే వాళ్లకు ప్రకృతి సహాయం చేస్తూ వస్తుంది అని చెప్తుంటారు కదా, అదే మోదీ విషయంలో కూడా జరుగుతుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, ఒక ఎక్విప్మెంట్ ఉంది కదా ఏం అవసరం అవుతుందని. మంత్లీ మన ఆఫీస్లో 4 to 5 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు అనుకుంటున్నట్టు పూర్తి స్థాయిలో ఒక్క ఎక్విప్మెంట్ కూడా మన ఛానల్కి లేదు. ఇవన్నీ ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు. ఒక్కటే మాట నేను చెప్తాను, సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నానని మీరు ట్రస్ట్ చేస్తేనే ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ట్రస్ట్ చేయకపోతే సహాయం చేయొద్దు. ఇది చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని మాటలు విన్నప్పుడు చాలా 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 బాధగా అనిపిస్తుంటుంది. ఎక్విప్మెంట్ కోసం పైసలు అడుగుతుంది, లేకపోతే ఇంకో దానికి అని అంటే
మేము కష్టపడుతున్నాం, దేశహితం కోసం పరుగులు పెడుతున్నాం. ఇలా పెట్టే సమయంలో దేశహితం కోరుకునే వాళ్ళు మాత్రమే సహాయం చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళంతా కూడా మాకు సహాయంగా వచ్చే వాళ్ళకు కూడా అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు. చేయాలి అనుకునే వాళ్ళకు కూడా చేయనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు. మరి ఛానల్ని నడపడం చాలా భారంగా ఉంది. దీనికోసం నేను ఒక స్పెషల్ వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుంటా. కానీ ఒకటే చెప్తున్నా, సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని ఆర్ వాయిస్ ద్వారా ఒక మధ్యతరగతి అయిన అమ్మాయి నవత ముందుకు తీసుకెళ్తుందని మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆర్థికంగా ₹1 నుంచి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అది చాలా మందికి అర్థం కావట్లేదు. వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు ఉండే ఉంటారు. మీరు ఇచ్చే ఒక్క యాడ్ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు మీ వ్యాపారాన్ని కూడా విస్తరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వ్యాపార రంగాన్ని విస్తరించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మార్కెటింగ్ కోసం ఆర్ వాయిస్కి సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి సంప్రదించండి. అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే మన బలం అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మన ఛానల్. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండడం కోసం మీ గొంతుకను నా గొంతుకగా మాత్రమే వినిపిస్తున్నాను. వీలైనంతగా లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. దీంతో పాటే ప్యారలర్గా మనం ఇట్స్ మీ నవత అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం. అక్క ఈ ఛానలే నడపలేకపోతున్నాం, ఆర్థికంగా అందరినీ సహాయం అడుగుతున్నాం, ఇంకో ఛానల్ ఎందుకు అంటే, ఇలా 1-2 ఛానళ్ళు అనేవి ఎదిగితే మానిటైజేషన్ అయితే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఒక 6 months to 1 year లోపు నేను టార్గెట్ పెట్టుకున్నాను బ్రేక్ ఈవెన్ని సాధించడానికి. సో నేను బ్రేక్ ఈవెన్లోకి వెళ్ళడానికి 6 months to 1 year పడుతుంది. ఈ 6 months to 1 year నాకు మీరు అందరూ సపోర్ట్గా నిలవండి. దీంతో పాటు ఇట్స్ మీ నవత అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో కూడా దేశహితానికి సంబంధించిన మంచి మంచి వీడియోలను మీకు అందిస్తాను. జై భారత్.